హాయ్ హలో నమస్తే అండి అందరికీ. ఈరోజు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఏదో సాధించేద్దాం, ఏదో అనుభవిద్దాం అని ఈ లోకానికి వచ్చినప్పుడు అనుకుంటారు. కానీ ఈ కుక్కపిల్లల విషయంలో మాత్రం మూన్నాళ్ళ ముచ్చటయిందండి. ఎంతో సంతోషంగా మొదలైన ఈ జీవితం తల్లి ప్రేమలో మునిగి తేలుతున్న సమయంలో ఇందులో ఒక కుక్కపిల్లకు బాధకు చోటు చేసుకుంది. ఈ కుక్క వీధి కుక్క కావటం వల్ల ఒక్కొక్క పూట గడవటం కూడా చాలా ఇబ్బందికరం. అలాంటి ఒక కుక్కకు పిల్లలు పుట్టాయి. సరిగ్గా ఎన్ని పిల్లలు? 7 పిల్లలు పుట్టాయండి. అందులో ఒక పిల్ల చాలా అందంగా ఉండటం వల్ల ఒకరు తీసుకెళ్ళి పెంచుకుంటున్నారు. తర్వాత 6 పిల్లలే ఉన్నాయి. ఇక్కడ కనపడే 6 పిల్లలండి. ఈ 6 పిల్లలు ఎంతో సంతోషంగా అమ్మ ఒడిలో బాగా ఆడుకుంటూ హ్యాపీగా ఉండేటివి. నాకు వీలైనంత వరకు నేను అప్పుడప్పుడు వెళ్ళి పాలు పెట్టేదాన్ని ఆ 6 పిల్లలకి. ఈ పప్పీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక కొటేషన్ గుర్తుకొచ్చిందండి. కుక్కని అడిగారంట, మనుషులకైతే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు ఇలాంటివి ఉన్నాయి గుర్తించడానికి, గుర్తింపు పొందడానికి. నీకు ఏం కార్డు ఉందనేసి నువ్వు ఈ భూమి మీద బతుకుతున్నావు అని అంటే, నా దగ్గర ప్రేమ అనే కార్డు ఉంది, దాన్ని పట్టుకొని నేను మనుషుల దగ్గర చాలా సంతోషంగా బతికేస్తాను అని చెప్పిందంట అండి ఒక కుక్క. కుక్కలు చాలా విశ్వాసమైనవండి. ఇప్పుడు ఈ పిల్లలకి ఒక్క పూట పాలు పోసాను, 2 పూటలు అట్లా పెట్టింటాను. ఇప్పటికీ కూడా గుర్తుపెట్టుకున్నాయి. మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. నెక్స్ట్ వచ్చే కమింగ్ చూడండి. ఒక్కసారి కెమెరా తీసుకొని బయట వెళ్తున్నాను, చూపిస్తాను చూడండి. అవి ఎంత ప్రేమ చూపిస్తాయో. అక్కడ ఉన్నాయండి. అక్కడ గ్రానైట్ పెట్టారు కదా, దాని వెనకాల ఉన్నాయన్నమాట. సో సైడ్కి వెళ్తూ ఉన్నాను, కొంచెం ముందరికి వెళ్ళిపోతున్నాను. అసలు నేనేం వాటిని పిలిచలేదండి. అవంతలకు అవి నన్ను చూసాయి, వచ్చేస్తున్నాయి. చూడండి, 1-2 సార్లు పాలు పెట్టానండి అంతే. చూడండి ఎంత ప్రేమ చూపిస్తాయో. నేను వద్దు వెళ్ళిపోండి అని అంటున్నా సరే వచ్చేస్తున్నాయి అనమాట. నేరుగా ఇంటి దగ్గరకు వచ్చేసాయి. నేను లోపలికి వెళ్ళిపోయాను అనమాట. ఫుడ్ ఏమన్నా తీసుకొచ్చి పెడదామని. సో కొంచెం ఫుడ్ ఉంటే ఫుడ్ తీసుకొచ్చి న్యూస్ పేపర్ కిందంతా మన్ను ఉంటుందనేసి న్యూస్ పేపర్ మీద పెట్టాను. తినేసాయి. అది లాస్ట్ వెళ్ళిపోయింది అనమాట. మళ్ళీ వచ్చేసింది. ఈ కుక్క పిల్లలు ఒక్క పూట గడవడానికి ఎంత కష్టపడాలో అండి పాపము. ఎవరు ఎప్పుడు ఏం పెడతారా అని ఎదురు చూసుకొని ఉంటాయి. పాపం అట్లా ఎప్పుడో ఎవరో ఏదైనా పెడితే అది దొరికిందే మహాప్రసాదంగా టకటకాని తినేస్తాయి. దాంట్లో ఏముంది, ఎలా ఏమైంది అని కూడా చూసుకోవు. అందులో జరిగిన ఒక విషయం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ కుక్కపిల్ల పాపం ఏం తినిందో మనకు తెలియదు. నాకైతే తెలీదు. పాపం కడుపు ఏమో ప్రాబ్లం అయిందండి. ప్రాణం ఉండక పోక అలా ఉందన్నమాట. చూడండి, బ్రీతింగ్ అయితే ఆడుతుంది. నిన్న నైట్ నుండి అంతే అండి. అసలు ప్రాణం అలా వెళ్ళట్లేదు, అలా అని బాగా ఆడుకోవట్లేదు. మిగతా కుక్క పిల్లలు ఎంత యాక్టివ్గా ఉన్నాయో చూడండి. అది మాత్రం చూడండి చనిపోయినట్లే ఉంది, కానీ చనిపోలేదండి. బ్రీతింగ్ ఆడుతుంది. స్టమక్ దగ్గర చూడండి బ్రీత్ ఆడుతుంది. ఈ నరకం అయితే చూడలేమండి. అప్పుడు నిన్న నైట్ కూడా వచ్చాను, చూశాను. దానికి ఏమైనా ప్రాబ్లం అయిందేమో అని చూస్తే అసలు అది కోమాలో ఉన్నట్టుగా అనిపించింది. అసలు కళ్ళు తెరవలేదు. అస్సలు హెల్ప్లెస్ అయిపోయినాను నేను కూడా. ఎందుకంటే అది 3/4 ప్రాబ్లం అయిపోయింది. సో అందుకోసం నేను ఏం చేయలేకపోయినాను. వాటికి వాటర్ తాపించడానికి ట్రై చేశాను, ఫుడ్ తినిపించడానికి అవ్వలేదండి, తినలేదు అది. ఇప్పుడు కూడా అస్సలు ఏం కాన్షియస్లో లేదనమాట. ఎందుకంటే అది వేస్ట్ ఫుడ్ మొత్తం తినేసిందండి. ఎవరో ఎక్కడో ఏదో ప్రాబ్లం చేశారు. దయచేసి ఎవరు వేస్ట్ ఫుడ్ని బయట రోడ్ల పైన వేయొద్దండి. అందుకే మున్సిపాలిటీ వాళ్ళు డస్ట్బిన్స్లో యూజ్ చేయండి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం అది పాటించకుండా ఎక్కడంటే అక్కడ వేసి మూజీ వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నాము. అలా ఎవరు చేయకండి. ప్లాస్టిక్ తిన్నా కానీ పాపం వీటికి హెల్త్ అప్సెట్ అయిపోతుంది. ప్లాస్టిక్లో పెట్టి ఫుడ్ తింటూ ఉంటారు కొంతమంది. కొంచెం మిగిలింది అలానే వదిలేస్తారు. ఆ మిగిలిన ఫుడ్ స్మెల్ చూసి ఇవి తినేకి వెళ్ళి ఆ ప్లాస్టిక్ని కూడా తినేస్తాయి. పాపం వీటికి తెలియదు కదా. సో అందుకోసమే ఎప్పుడు వేస్ట్ ఫుడ్ని బయట పడేయద్దండి. పాపం చేయి జారిన ఈ బంధం ఎప్పటికీ తిరిగి రాదు అని పాపం ఈ కుక్క పిల్లలకి తెలియదు. ఎందుకంటే ఇవి కూడా చాలా చిన్న పిల్లలు కాబట్టి. హోప్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నిషు ఛానల్ని సపోర్ట్ చేయండి.